తెలుస్తుంది. అండ్ ఇంకా శ్రీరామ్ గారు పాడాలి అంటే ప్రత్యేకంగా చెప్పలేదు, అది ఖచ్చితంగా తీసుకోవాల్సింది. ఆ సాంగ్ చాలా బాగుంటుందని ఆయన పెద్ద హిట్ అవుతుందని కూడా. అండ్ సినిమాకి కూడా ఆయన పాడారు అని అంటే సినిమా ప్రమోషన్ లో కూడా ఆయన చాలా కీలకమైన పాట తీసుకుంటారు. సక్సెస్ లో కూడా ఖచ్చితంగా ఆయనకి పాట ఇవ్వాల్సి ఉంటుంది, ఎందుకంటే ఆయన నుంచి అంత అద్భుతమైన పాటలు మనం వింటూ వస్తున్నాం ఇప్పటిదాకా. అండ్ సినిమా టీం అందరూ కూడా రెడీగా ఉన్నారు, వాళ్ళందరూ కూడా మనతో మాట్లాడడానికి, సినిమా గురించి పిల్లలకి షేర్ చేసుకోవడానికి. అలాగే ఈ పాట కూడా మనం విన్న యుద్ధమే రాని అని సాంగ్ లిరిక్స్ అందించిన సనారే గారికి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఎంతో అద్భుతమైన లిరిక్స్ తను అందించడం జరిగింది. అలాగే డైలాగ్ రైటర్ శ్రవణ్ భాగవతి గారిని కూడా స్టేజ్ రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఆనంద్ ఆడియో ఓనర్ శ్యామ్ గారిని కూడా స్టేజ్ రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ హీరోయిన్ మనీషా గారిని స్టేజ్ రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మన డార్లింగ్ కృష్ణ గారిని, ఆయన తెలుగులో ఆయన రావడం ఇప్పుడు అంటే మనందరికీ ఆయన లవ్ మాక్టైల్ ద్వారా మనందరికీ పాన్ ఇండియా లెవెల్లో తన సినిమాలు మనకి చాలా తెలుసు. అండ్ లవ్ మాక్టైల్ 1 and 2 చాలా పెద్ద హిట్ అయ్యాయి. అండ్ ఇప్పుడు బ్రాండ్ సినిమాతో మనకు రాబోతున్నారు. అలాగే ఈ సినిమా ప్రొడ్యూసర్ మంజునాథ్ కందుకూరు గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ డైరెక్టర్ శశాంక్ గారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఇవాళ ఈ ఈవెంట్ లో చేసిన చీఫ్ గెస్ట్ గా విచ్చేసిన డాక్టర్ నరేష్ గారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. డాక్టర్ నరేష్ గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇది అయిపోయినాక పోతాం 6 గంటలకి. నువ్వు ఎట్లయినా రావు కదా, నువ్వు ఎట్లయినా రావు కదా, నువ్వు ఎట్లయినా రావు కదా, పెద్దోనే కదా. ఏ షిఫ్ట్ వీక్ ఆఫ్ చేసుకోవచ్చు కదా. గణేష్ అయిపోయినా తేజు సార్ వెయిట్ సార్. ఓకే సార్ అలాగే ఇప్పుడు మనం విన్న యుద్ధమే అనే సాంగ్ లిరిక్స్ రాసిన లిరిక్స్ సనార గారి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మిడిల్కి రావు. నా పేరు సనవరి. ఇప్పుడు కూడా సరిపోదా శనివారం చాకు సో ఈ సినిమాకు పాట చాలా చాలా ఆనందం. పాట ఒక కూడా లేకుండా అన్ని తెలుగు పాటలు చాలా సంతోషాన్ని ఇచ్చింది. సో డాల్ఫిన్ ఎంటర్టైన్మెంట్లో మంత్రాలు దర్శకత్వం వహించిన బ్రాండ్ సినిమాకి ఇంత మంచి పాట రాయడం, అలాగే దాన్ని భాగవతుల
శిరీష బాగేట్ల గారు శ్రీరామ్ గారు పాడటం, ఈ పాటని ముందుకు తీసుకెళ్ళారు. చాలా చాలా సంతోషం ఈ పాటకి, ఈ సినిమా పాట రాయడం. ఇందులో నాకు ఇష్టమైన లైన్ ఒక చెప్తాను. తోరంతా కూడా బంధించలేని ఈ పైన నాకున్న కొండంత ఇష్టాన్ని. ఈ లైన్ నాకు చాలా ఇష్టం. ఈ పాటను మరింత ఆదరిస్తారని కోరుకుంటూ ఈ సినిమాలో అలాగే టైలర్ గారికి అందరికీ నా ధన్యవాదాలు, నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సునీల్ గారు. ఇలాగే ఎన్నో అద్భుతమైన పాటలు కోరుకుంటున్నాం. అలాగే డైలాగ్ రైటర్ శ్రవణ్ వీళ్ళని కూడా మాట్లాడుతూ రిక్వెస్ట్ చేస్తున్నాం. దార్లికృష్ణ గారు అభిమానులు మా జీపీఎస్ థ్యాంక్ యూ సో మచ్. మాకు ఈ సినిమాకి రావడానికి మా మంజునాథ్ గారు మీతో రెండు సినిమా ఆయన ఓన్లీ ప్రొడ్యూసర్ అనేది ప్యాషనేట్ ప్రొడ్యూసర్ ఎందుకంటే చాలా చాలా ఆర్ట్ఫుల్గా ఉంటుంది సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మంజు గారు, నాకు ఈ మంచి అవకాశం ఇచ్చారు. అలాగే మా శశాంక్ గారు కన్నడలో టాప్ 5 డైరెక్టర్స్ ఒక డైరెక్టర్, అలాంటి పెద్ద డైరెక్టర్తో వర్క్ చేసే అవకాశం దొరకదు. నిజంగా అలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే డార్లింగ్ కృష్ణ గారు, వెల్కమ్ టు టాలీవుడ్ సార్. మీకు ఆల్రెడీ లవ్ మాక్టైల్ పోటీలు అభిమానులు ఉన్నారు. సో కౌశల్య సుప్రజారావు గారు ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారు, లవ్ మాక్టైల్ యూత్ ఆడియన్స్ ఉన్నారు. సో ఈ సినిమాతో మీరు కూడా కన్నడ ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ, తెలుగులో మారిపోతారని కోరుకుంటున్నాను. సో అందరికీ థ్యాంక్స్ అండి. ఈ సినిమాలో వర్క్ చేసిన అర్జున్ గారు, శశాంక్ గారు కాంబినేషన్ ఆల్రెడీ యాక్టింగ్ కాంబినేషన్ వాళ్ళది. సో ఈ సినిమాతో సెకండ్ యాక్టింగ్ స్టార్ట్ చేశారు. సినిమా సాంగ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థ్యాంక్ యూ. Good evening, everybody. I think you saw the song, everybody must have loved it. And Arjun Jangar's previous song, Kanye Riji, was super hit in Telugu as well. We are expecting this song also to be a big hit, and wishing the entire team all the best, and thank you. పనుందంటే చాలా ఇంత పనుంది. అందరికీ నమస్కారం. నేను మనిషా కంకర్. నన్ను మీరు ఆల్రెడీ భర్యనాని మూవీలో చూశారు. నేను మళ్ళీ తిరిగి వస్తున్నాను ఫర్ ఆ న్యూ మూవీ బ్రాక్. ఇట్ ఇస్ అన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. అందులో నుంచి ఒక సాంగ్ లాంచ్ అవుతుంది, ఇసుమి రాణి. ఈ సాంగ్ని అర్జున్ సార్ చాలా బాగా కంపోజ్ చేశారు. శ్రీరామ్ సార్ అన్ని బాగా పాడారు. వెరీ గ్రేట్ఫుల్ టు బోత్ ఆఫ్ దెమ్. కమింగ్ టు అవర్ డైరెక్టర్ సార్, శశాంక్ సార్తో పని చేస్తూ నేను చాలా నేర్చుకున్నాను. హీస్ బిన్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్. అండ్ కృష్ణ సార్తో పని చేస్తూ నాకు చాలా కంఫర్టబుల్ అనిపించింది. ఆయన నన్ను బాగా గైడ్ కూడా చేశారు. సో వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు యూ కృష్ణ సార్. Naresh sir, thank you so much for coming. I think I'm very happy that he's here today. నాకు చాలా హ్యాపీగా ఉంది. I'm a huge fan actually. మీ యాక్టింగ్ నాకు చాలా ఇష్టం. సో I hope I can reach his level of acting someday. మీ అందరికీ మా సాంగ్ నచ్చుతుంది నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ ఎంజాయ్ ది సాంగ్, ప్లీజ్ బ్లెస్ us and thank you so much. Thank you very much. You all the very best. Darling Krishna గారి మాట్లాడవలసిన రిక్వెస్ట్ చేస్తాను. సినిమా వల్ల చాలా మంది అమ్మాయిలు ఇక్కడ డార్లింగ్. Hello everyone. So I've been to Hyderabad many times for Kannada film shoot here and also for CCL and other things. But it's the first time I'm coming to Hyderabad for to promote the film
So I'm very happy Nalesh sir has come and supported us with wholeheartedly, and it's been very warm welcome. And we hope this film does very well because the song is really beautiful, especially Sriram sir's voice. And I think there are a lot of fans here for Sriram, and it's very beautiful. And hope it reaches well to the audience of Telugu audience. They generally love cinema, and irrespective of the language, they love films and the songs. I hope this film reaches their heart. And it was great coming here. I wish to be here for the coming films also. Thank you so much. We also feel very happy to see you here after a very long time. I think this is your first film here, right? Yeah, it's also, I have one question for you. So, love is a cocktail or mocktail? Love is a cocktail or mocktail? I don't drink, so I have named it Mocktail. Thank you. My producer named Cocktail. Thank you. So, next producer Manjunath Gandhi మాట్లాడుతున్న questions now. Already first rank Raju అనే సినిమాతో మనం పరిచయం జరిగింది. అందరికీ నమస్కారం. Good evening everybody. I'm so happy to come back again after 5-6 years of gap. Naresh ji, thank you so much. Naresh Garu has been a very good and dear friend of mine. So whenever I need any support, I just call Naresh ji and he never backs out of any situation. So Naresh ji, thank you so much. I really love you. And coming to the song, Sid Sriram song, I think although it has been sung in other languages, especially in our movie, we are sang in Kannada and Telugu. But what we felt is this is the original Telugu song more than Kannada. It has come out, is sounding so beautiful in Telugu, and I am very sure that you all will definitely like it and make our movie a big hit. So I hope this time, second time, our Dolphin Entertainment will score in Telugu industry also. Thank you so much. Thank you Manjunath గారు. 5 languages రిలీజ్ అవుతుంది. మంచి హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. డైరెక్టర్ శశాంక్ గారు మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నేను తెలుగు మాట్లాడతాను, కానీ ఏదో తప్పు ఉంటే క్షమించండి, అంత పర్ఫెక్ట్గా మాట్లాడలేను. ఫస్ట్ మీరు వచ్చినందుకు ఇక్కడ చాలా థ్యాంక్స్ చెప్తాను. తర్వాత మన నరేష్ గారికి ఆయన టైం చేసుకొని ఒకే ఒక ఫోన్ కాల్కి, మన ప్రొడ్యూసర్ గారు చేసిన ఒక ఫోన్ కాల్కి ఆయన విలువైన టైం ఇచ్చి మనకి వచ్చి సాంగ్ లాంచ్ చేశారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూసి గారు. అండ్ మన సినిమా గురించి వస్తే హైదరాబాద్కు నాకు చాలా సంబంధం ఉంది. అంటే నేను ఫస్ట్ డైరెక్టర్ అయిందే మన హైదరాబాద్ ప్రొడ్యూసర్ నుంచి. ఎవరు కాదు, లెజెండరీ రామోజీరావు గారు నాకు ఫస్ట్ డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చింది. కన్నడలో చేశారు సినిమా సిక్సర్స్, విశాఖపట్నం నుంచి రామోజీరావు గారు ప్రొడ్యూసర్. వాళ్ళే నన్ను డైరెక్ట్ చేశారు. ఇక్కడే ఉన్నాను అప్పుడే తెలుగు కూడా నేర్చుకున్నాను. 1 year స్క్రిప్ట్ వర్క్ అంతా ఇక్కడే చేశాను నేను. తర్వాత కన్నడలో సినిమా చేశాను. సో హైదరాబాద్ అంటే నాకు ఇంకొక ఇల్లు లాగా. సో ఈ సిటీకి వచ్చి నాకు చాలా రోజుల నుంచి ఆశ ఉంది తెలుగు సినిమా చేయాలని. కొన్ని అవకాశాలు కూడా వచ్చింది. మన కృష్ణ రీమేక్ ఆఫర్ వచ్చింది, అచ్చన్ చేసేటప్పుడు ఆఫర్ వచ్చింది. కానీ నేను అక్కడ బిజీగా చాలా బిజీగా ఉన్నాను కాబట్టి ఇక్కడ వచ్చి చేయలేకపోయాను. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. మన సినిమా పైలాకి పాన్ ఇండియా ట్రెండ్ జరుగుతూ ఉంది. ఇప్పుడు భాష అనేది రివిజన్ లేదు, అన్నీ మన భాషలే అనే మనస్థితిలో అందరూ ఆడియన్స్ ఉన్నారు. కాబట్టి పాన్ ఇండియా మూవీస్ చాలా వస్తున్నాయి. ఆ సిరీస్ మనము వస్తున్నాయి. అండ్ జస్ట్ పాన్ ఇండియా చేయాలని కాదు, నా నమ్మకం ఏంటంటే పాన్ ఇండియా అనేది ఏదో బడ్జెట్ పెట్టి, స్కేల్ పెట్టి, స్టార్ పెట్టి అవుతుంది. కంటెంట్ పెడితే కంటెంట్ పెట్టి పాన్ ఇండియా అవుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపులే కాంతార. మీరందరూ చూస్తుంటారు. కాంతార కన్నడ ఎంత పిలిపితో అంత తెలుగులో కూడా అయింది. సో మన కంటెంట్ మీద మనకున్న నమ్మకమే ఈ సినిమాని ఫైనల్ చేసేది. అండ్ మీరు చూశారు, టీజర్ చూశారు. ఆ టీజర్లోనే మీకు తెలుస్తుంది ఇది ఒక కామన్ మ్యాన్, అంటే మా అందరూ కామన్ మ్యాన్స్. మనలో ఉన్న ఒక ఎమోషన్ని సినిమాగా తీసే నేను
ఆ టీజర్ చూస్తే మీకే అర్థమవుతుంది ఆ ఎమోషన్ ఏం తెలియదు. సో ఎవరి కెన్ రిలేట్ విత్ దిస్ క్యారెక్టర్, కృష్ణ ఒక క్యారెక్టర్ని మనమే స్క్రీన్ మీద చూస్తున్నాం మన ఫీల్ వచ్చేలాగా ఒక సినిమా. దాంట్లో ఒక సాంగ్ అంటే ఒక సినిమా అంటే అన్నీ ఉండాలి కదా. ఒక వ్యక్తి అంటే ఆయన లైఫ్లో అన్ని ఎమోషన్స్ ఉంటాయి. యాక్షన్ ఉంటుంది, లవ్ ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది. అలాగే కృష్ణ అనే అతని లైఫ్లో కూడా ఒక లవ్ ఉంటాయి. మన మనీషా ఇక్కడ ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, ఫస్ట్ పిక్చర్ భలే ఉండాలని ఒక సినిమా చేసింది. చాలా మంచి ఆర్టిస్ట్, అద్భుతంగా నటిస్తుంది. ఆమె కన్నడలో ఇంట్రొడ్యూస్ చేశాము. ఫస్ట్ తెలుగులో ఇంట్రొడ్యూస్ అయ్యింది, ఇప్పుడు కన్నడలో ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. చాలా అద్భుతంగా నటించింది. సో ఈ సాంగ్ని మన ముందు ఏ రోజైతే మన కంపోజ్ మన అర్జున్ ఇంజనీర్ గారు మ్యూజిక్ డైరెక్టర్, ఆయన బిజీ షెడ్యూల్లో ఇక్కడ రాలేకపోయారు. కంపోజ్ చేసిన టైంలోనే ఈ సాంగ్ని శ్రీరామ్ గారితోనే పాడించాలి. అది కన్నడ అండ్ తెలుగు, ఎందుకంటే ఆయన కన్నడ ఆడియన్స్ ఎంత లవ్ చేస్తారు అంతే తెలుగు ఆడియన్స్ కూడా లవ్ చేస్తారు. ఇంకా ఎక్కువ అనుకున్నాను నేను యాక్చువల్గా. సో అప్పుడే ఫిక్స్ అయ్యాము. అలాగే శ్రీరామ్ గారితో పాటించాము. సాంగ్ ఐ హోప్ యు ఆల్ లైక్ ద సాంగ్. అండ్ ఇంకా ఈ సినిమాలో ఇంకా చాలా పాటలు ఉన్నాయి, ట్రైలర్ ఉంది, నెక్స్ట్ మళ్ళీ వస్తాను. ఈ సినిమాని ఇక్కడ కూడా ప్రమోట్ చేద్దాము. ఈ సినిమా కంటెంట్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఇదంతా చేస్తున్నాము. మీ అందరూ సపోర్ట్ మనకు కావాలి. మంచి కంటెంట్ మీరు ఎప్పుడు తెలుగు ఆడియన్స్ కానీ తెలుగు మీడియా కానీ మంచి సినిమా మంచి కంటెంట్ ఎప్పుడు బాగా ప్రమోట్ చేస్తారని మనకు తెలుసు. బెంగళూరులో ఉంటేనే మనం ఫాలో చేస్తూనే ఉంటాం. మనం కూడా అన్ని తెలుగు సినిమా చూస్తాము, అన్ని హీరోలు మనకు తెలుసు. సో ఈ సినిమా కూడా మీ సినిమా అనుకుని ప్రమోట్ చేయండి. ఈ సినిమాకి ఎంత సపోర్ట్ చేసేది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శశాంక్ గారు. అండ్ ఈరోజు ఈవెంట్ చేసిన నగర సహాయ నరేష్ గారిని మాట్లాడవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాను.